ప్రభునామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. సహోదరులారా, యజమానునే వారు ద్వేషించి దూషించినప్పుడు సేవకులకు కూడా అదే గతి పట్టక తప్పుతుందా? అయితే విశ్వాసులు భయపడేందుకు బదులు ఆనందంతో ఉప్పొంగిపోవచ్చు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇశ్రాయేలు విమోచనకుండును పరిశుద్ధ దేవుడనగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడనగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నమస్కారం చేసెదరు. సహోదరులారా, యేసు ప్రభువు అందరికీ సేవకుడు. హేరోదు, పిలాతు ఆయన్ను అలానే చూశారు. అయితే ఆయన ఎదుట రాజులంతా మోకాళ్ళుని మ్రొక్కే సమయము రాబోతుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.